ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం. నైనా ఈ సమయంలో ఉన్న పాటను మీ పాదాల దగ్గరకు వచ్చేటకు మీరు నాకు ఇచ్చిన ధన్యతకే వందనాలు. అద్భుతకరుడు, ఆలోచనకర్త, రీఖ బలన కాసిక తురీఖ వశంద్రని కాసిక తురీఖ లనకార బస్సిక తరికలవ. అవును ప్రభా, నా తండ్రి నీ మాట చెప్తుంది ప్రభా. నైనా నన్ను బలపరచు అని అందు నేను సమస్తము చేయగలను అని ప్రభా ఫిలిప్పీల రాసిన పత్రికలో ప్రభా నాయన తండ్రి మరి పౌలు భక్తులు చెప్తున్న మాటను గురించి మేము ధ్యానిస్తుండగా మాతోని మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన తెలియకుంటూ పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవాది దేవుడు మనకిస్తున్న వాక్యాంశాన్ని బట్టి మరి నిజంగా దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావాలండి. ఎందుకంటే దేవాది దేవుడు చక్కటి వాగ్దానంతో ఈరోజు మనల్ని దర్శించబోతున్నాడు. ఏంటంటే ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంథెన్స్ మీ. అవునండి, ఈ మాట ఈరోజు నన్ను బలపరిచిందండి. ఈరోజు అంటే గత కొన్ని రోజులుగా మరి నేను ఈ వాక్యానికి మరి సిద్ధపరుస్తున్నాను. మీరు చూస్తూనే ఉన్నారు ప్రతిరోజు మరి వాక్య పరిచర్య నా ద్వారా మరి దేవాది దేవుడు గాస్పెల్ టీవీ ద్వారా మరి జరిపించుకుంటున్నాడు. మరి ఒక సమయంలో నేను చాలా అంటే ప్రభా నేను చెయ్యగలనా, మరి ప్రతిరోజు నా వల్ల అవుతుందా, నా శక్తి సరిపోవట్లేదే, మరి ప్రభా నేను మరి శక్తికి మించిన భారాన్ని నేను మోస్తున్నానేమో, మరి ప్రభా ఇది నేనుండేనా అని చెప్పేసి నేను ప్రార్థన చేస్తూ మరి అలా మరి బాధతో అంటే భారంగా నేను ఉన్నప్పుడు మరి దేవాది దేవుడు ఈ మాటతో నన్ను దర్శించాడండి. మరి అందు నిమిత్తమే మరి నన్ను బలపరిచిన దేవుడు ఈరోజు మిమ్మల్ని కూడా బలపరచును గాక. మరి మీరే పనిలో ఉన్నారో, ఏది చేయలేకపోతున్నానని మరి నిరుత్సాహపడుతున్నారో, బలహీనమైపోతున్నారో, ఆరంభించిన మీరే దేవుని శక్తి చేత మరి దేవునిలో విశ్వాసంతోనే ఆరంభించుకున్న మీరు మరి ముందుకు సాగలేక మరి త్రొట్టిల్లుతూనో లేకపోతే బాధపడుతూనో భారంతోనో ఆగిపోయే పరిస్థితిలో కుంటి నడక నడుస్తున్నారేమో. దేవుడు ఈరోజు మీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఇదిగో మీరు నా యందు నా బలము వలన మీరు సమస్తము చేయగలరు. అవునండి, సమస్తము అంటే దేవుని నుండి కాని వాటి గురించి కాదు, కానీ దేవుడు మన పట్ల ఏదైతే కలిగి ఉన్నాడో, దేవుడు మన పట్ల ఏ ప్రణాళికలు ఏ ఉద్దేశాలు అయితే కలిగి ఉన్నాడో వాటన్నింటిని బట్టి దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మనల్ని బలపరుస్తున్నాడు. అది మన ద్వారా చేయించుటకి ఆయన బలాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. అవును కదండి. మరి నెహెమ్యా చక్కటి మాట చెప్తాడు కదా, యెహోవా యందలి ఆనందమే నా బలం అంటున్నాడు. అవును, ఆయన ఆనందంలో మనం వర్ధిల్లుతూ ఆయన ఆ సన్నిధిలో మనం గోజాడుతూ ఆయన బలాన్ని మనం ఆశ్రయించు. మన బలం కాదండి, మన శక్తి కాదు. మరి చక్కగా మరి మనకు తెలుసు కదండి, జకర్యాలో మాట్లాడుతున్న ఏంటంటే అది శక్తి చేత కాదు, బలము చేత కాదు, కానీ కేవలం నా ఆత్మ ద్వారానే కార్యం చేస్తానన్నట్టుగా ఈరోజు ఆయన ఆత్మ ద్వారా ఆయన బలము ద్వారా దేవాది దేవుడు మనలోకి వెళ్ళి గొప్ప కార్యములు చేయనుగాక. అయితే ఈ వచనాన్ని మరి పౌలు భక్తుడు మరి ఏ సందర్భంలో రాశాడు, ఎందుకు రాశాడు, మరి ఆత్మ ప్రేరేపణతోనే రాశాడండి. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పకుండా, పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ లేకుండా ఆయన ఏ పత్రిక రాయలేదు, ఏ మాట లిఖించలేదు. కాబట్టి మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి పౌలు భక్తుడికి ఏ సందర్భంలో ఈ మాట రాపించి ఉన్నాడు, దాని గురించి మనం ధ్యానించాలి. అంటే మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయాన్ని కంప్లీట్గా మనం ధ్యానించవలసినగా ఉన్నామండి. అవును, ఈ కొద్ది నిమిషాలలో అయితే మరి కొన్ని వచనాలు అక్కడక్కడ ఒక వచనాలు మనం చూద్దాము. మరి మొత్తం మరి ఈ 4వ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి అని చూస్తే 23 మరి 23 వచనాలు ఉన్నాయండి. అందులోకి వెళ్ళి ప్రాముఖ్యంగా మనకి ఫిలిప్పైన్స్ అనగానే శ్రేష్టమైన వాగ్దానాలు కదండి. ఫిలిప్పైన్స్ అనగానే సంతోషకరమైన మరి పుస్తకం అంటారు, జాయ్ఫుల్ బుక్ అంటారు, ఆనందకరమైన పుస్తకం అంటారు. ఎందుకంటే ఈ ఫిలిప్పీ రాసిన పత్రికలోనే మరి పౌలు భక్తుడు చెప్తుంటారు, రిజాయిస్ ఆల్ ద టైమ్ అంటున్నాడు. మరి ఆనందించండి, దేవుని యందు ఆనందించండి, మరలా చెప్తున్నాను ఆనందించండి అంటే ఒక మాట ఉంటుంది. ఇంకొక మాట ఏముంటుంది తెలుసా అండి, మరి 4వ అధ్యాయంలోనే, ఇవన్నీ 4వ అధ్యాయంలోనే ఉన్నాయి. అంటే ముందు వచనాలు కూడా ఇంకా శ్రేష్టమైన వాగ్దానాలు ఉన్నాయి. కానీ ఈరోజు మరి ప్రత్యేకంగా దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. కాబట్టి ఈరోజు నేను మీతో చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో ఆయన యందు మనము బలం పొందుకుని వారిగా ఉంటుండగా మరి మొట్టమొదటిగా ఆనందించండి, ఆనందించండి, ఆనందించండి. రెండోదిగా మరి అదే 4వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుందని. ఏంటి ఆ వచనం అనేది చూస్తే ఇదిగో చూడండి, మరి చదువుతా ఉన్నాను. ఏమని ఉంటుందంటే, ఇదిగో నన్ను బలపరచు అని యందు నేను సమస్తము చేయగలను. ఇది 2వ మాట. మరి 3వ మాట కూడా ఉందండి. ఆ మాటను కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఏంటి అంటే మరి 19వ వచనం, 4వ అధ్యాయం 19వ వచనం. ఇది ఇంకా చాలా ప్రాముఖ్యమైన వచనం. ఏంటంటే, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చునుగాక. అవును కదండి, మనకి మరి ఐశ్వర్యం కావాలన్నప్పుడు, డబ్బులు కావాలన్నప్పుడు, మన అక్కర్లు
మరి తీర్చబడాలన్నప్పుడు మనం మొట్టమొదటిగా ఎత్తిపట్టి చేసే ప్రార్థన, వాగ్దానము, జ్ఞాపకం చేసేది ఏంటంటే ఇదిగో ఆయన మహిమైశ్వర్య చొప్పున క్రీస్తు యేసునందని మహిమతో మనకి మన ప్రతి అవసరం తీర్చబడుతుందని చెప్పేసి ఈ వచనాన్ని, ఈ వాగ్దానాన్ని కూడా మనం ఎత్తిపట్టి దేవుని దగ్గర ప్రార్థన చేస్తాం. అయితే ఈ మూడితో పాటుగా ఒక శ్రేష్టమైన వచనాన్ని కూడా ఈరోజు ఈ 4వ అధ్యాయంలో మనం ధ్యానించబోతున్నాం. ఏంటి తెలుసా అండి? మరి 23వ వచనం. మరి ఎప్పుడైనా ఆ వచనాన్ని గురించి మీరు ఆలోచించారో లేదో కానీ మరి అద్భుతమైన రీతిగా చెప్పాను కదండి. మరి కొన్ని దినముల కిందట, ఒక ఫ్యూ డేస్ బ్యాక్ అండి, మరి దేవాది దేవుడు మరి నన్ను యూ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంథెన్స్ యూ, నా ద్వారా నువ్వు సమస్తము చేయగలవన్న విషయం మర్చిపోయావా, నువ్వు కాదు చేసేది నీలో ఉన్న నేను అని చెప్పినప్పుడు మరి అవునండి, మరి ఆ సందర్భంలో మరి ఇప్పుడు కూడా దేవాది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటంటే నేను కాదు కానీ దేవుని కృపనే నన్ను మరి బలపరిచింది, దేవుని కృపనే నన్ను నిలబెట్టింది, దేవుని కృపనే నన్ను ఇంత దూరం నడిపించిందని కూడా పౌలు భక్తుడు ఒక దగ్గర సాక్ష్యం చెప్తాడండి. మరి అలాగే ఇక్కడ చూసినప్పుడు 23వ వచనం ఏముంటుంది తెలుసండి? అంటే క్లోజింగ్లో మరి ఆ పత్రిక ముగింపులో మరి దీవెన ఆశీర్వాదాలుగా మరి పలుకుతున్న మాట ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండును కాక. యేసు ప్రభు యొక్క కృప అండి. ఎవరండి? మరి ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప ఎవరితో ఉండును గాక? మీ ఆత్మలతో ఉండును గాక. బా చక్కటి మాట అండి. ఈ మాట విన్న తర్వాత నాకు అంటే చదివిన తర్వాత ఇంకా సంతోషమైంది. కృప ఆత్మతో ఉండును గాక. అవును, కృప ఎవరితో ఉంటుందండి? కృప మనకి ఇవ్వబడింది. ఆయన కృప చొప్పునే మనం రక్షించబడ్డాం. ఆయన కృపని బట్టే మనం జీవిస్తున్నాం. ఆయన కృప లేకుండా మనం బ్రతకలేము, మనకి రక్షణ లేదు, మనం అంటూ లేనేలేము కదండి. నేనేమై ఉన్నానో ఆయన కృపే అని చెప్పేసి పౌలు భక్తుడు చెప్పినట్టుగానే మనం ప్రతి విషయంలో క్రైస్తవుడవైతే, అవునండి, హిందూస్ కూడా మరి ఆ పదాన్ని దేవుని కృప అయ్యా అని చెప్పేసి వాడుకుంటారు. ఆ కృపకు అర్థం ఏంటో వాళ్ళకి తెలియకపోయినా వారు కూడా దేవుని కృపే అంటూ ఉంటారు. మరి దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటున్నానంటే ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు యొక్క కృప ఎక్కడ ఉందంట? మీ ఆత్మలో ఉందంట. ఎస్, నా జీవితంలో దేవుని కృప వలన నేను ఈరోజు నిజంగా చెప్తున్నానండి. నేను స్టూడియోకి వచ్చి ఇలా నిలబడుతున్నప్పుడు మరి నా తమ్ముడు లైట్స్ అన్నీ వేస్తూ ఉంటుండే, ఆ కెమెరా సెట్టింగ్ చేస్తూ ఉంటుండగా నేను అలా కూర్చొని ఆలోచన చేస్తూ ఆ బ్రదర్తో అంటున్నాను ఏంటంటే, ఇదిగో అసలు నేను కొన్ని సంవత్సరాల కిందట ఇలా ఈ కెమెరాలు, ఈ లైట్ ఇక్కడ ఉంటానని కనీసం కలలో కూడా ఊహించలేదు అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. అవునండి, దేవునికి మహిమ కలుగుగాక. అసలు ఊహించలేదండి. దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ మై థాట్. నా ఆలోచన కాదు, నా కళ కాదు, నా తలంపు కాదు, ఏమీ కానే కాదు. కానీ కేవలం ఈరోజు నేను మీ ముందర ఇంత ధైర్యంగా నిలబడి వాక్యము చెబుతున్నాను అంటే అది కేవలం ఆయన ఇచ్చిన కృప తప్ప ఇంకేది కాదని మరి దేవుని పేరిట మరి నేను సాక్ష్యం పలుకుతున్నానండి. అందును బట్టి దేవునికి మహిమ కలుగుగాక. అయితే ఇక్కడ ఏం మాట్లాడుతున్నానంటే ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండును గాక. ఆత్మతో ఎవరితో అండి? నా ఆత్మతో ఎవరు ఉంటారు అంటే ఇదిగో యేసు ప్రభు యొక్క కృప అంటారా. చాలా సంతోషం వేస్తుందండి. నిజమే, మనము కృప అని ధ్యానిస్తూ ఉంటాం. అదొక ఊత పదంగా కూడా మన జీవితంలో అలవాటైపోయింది. అసలు కృప గురించి ఆలోచిస్తాం, ఒక్కొక్కసారి కృపని ధ్యానించినప్పుడు సంతోషమే, ఒక్కొక్కసారి మర్చిపోతాము, అప్పుడు వేదనే. కానీ ఆ కృపని తలంచుకుంటూ మనం బ్రతకాల్సిన సమయంలో ఒక్కొక్కసారి మర్చిపోయినప్పుడు మరి మనకి చుట్టుపక్కల జరుగుతున్న ఆ పరిస్థితిని బట్టి ఆ కృపని మర్చిపోయి ఉన్నప్పుడు దేవుడు ఇక్కడ క్లియర్గా మాట్లాడుతున్న మాట ఏంటంటే ఎవరితో ఉంటుందంట? నీ జ్ఞాపకాలతో కాదు, నీ హృదయంతో కాదు, నీ శరీరంతో అని కాదు, కానీ ఇక్కడ నీ ఆత్మతో ఉండదు కాక. ఆత్మకి మరణం అనేది లేదు కదండి. ఇదిగోండి, మరణం అనేది లేదు. ఇదిగో ఆత్మ ఎప్పుడు కూడా మన దేవుని ఆత్మ మన ఆత్మతో మాట్లాడుతుందంట. ఏ రోజైతే మనం రక్షణ పొందుకుంటామో మన ఆత్మ దేవుని ఆత్మతో ఏకమై ఉంటుందంట అండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మన ఆత్మ ఎప్పుడైతే మనం దేవుని యేసుప్రభు అని రక్షకుడిగా అంగీకరించామో అప్పుడు దేవుని ఆత్మ మన ఆత్మతో ఏకమైపోయి ఇంకా మనం ఇద్దరము కాదు కానీ ఒకరము, ఎవరితో? యేసుతో అని చెప్పేసి మనకి వాక్యం చెప్తుంది. ఆయన ఆలయంగా పిలువబడుతున్నాం. ఎందుకంటే ఆయన మనల్ని మరి ఆయన నిర్మించుకున్నాడు, ఆయన మనల్ని ప్రతిష్ఠించుకున్నాడు, ఆయన మనల్ని మరి ఎన్నుకున్నాడు. కాబట్టి మరి ఆయన ఆత్మ కార్యంలో మనలో జరుగుతుంది. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ మనలోకి వచ్చి జీవిస్తుండగా ఎక్కడ జీవిస్తాడు తెలుసా అండి? మన ఆత్మతో ఏకమై జీవిస్తూ ఉంటాడు. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఆయన కృప, అవునండి, మరి ఆయన కృప, అవునండి, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దీవెనలు మరి క్లోజింగ్లో మనం ఇచ్చినప్పుడు అంటే మనం ఏ కార్యక్రమమైనా సరే, ఆరాధన అయినా సరే, మరి ముగింపులో మనం ఆశీర్వాదాలు తీసుకుంటామంటాం కదండి. ఏమంటాము? తండ్రి యొక్క ప్రేమయు, యేసు ప్రభు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము మనకి, మన కుటుంబానికి మరి అందరికీ తోడేవుడుగా కానీ మనం దీవెనలు పొందుకుంటాం కదండి. మరి అక్కడ ఎవరైతే పెద్దవారు ఉంటారో వారు దీవిస్తారు. ఆ రీతిగానే ఇక్కడ ఏంటంటే కృప ఉంది, కృప చొప్పున మనం దీవించబడుతున్నాం. కానీ ఇక్కడ ఆ కృప ఎక్కడ ఉంది అనేది చూస్తే నీ నా ఆత్మలతో ఉందండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక.
అయితే ఎవరితో ఉందా కృప అంటే నాతో, నా ఆత్మతో ఉందని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ ఆత్మలో ఉన్న దేవుని కృప, నేను ఆత్మలో ఉన్న దేవుని కృప మనకి సహాయం చేసి సమస్తాన్ని నడిపిస్తుందండి. మరి అలాగనే మనం వాక్యంలోనికి వెళ్తూ ఉంటుండగా మరి ఇంకొక మాట ఏంటంటే, సహోదరులారా, మరి ఇది ఏ సందర్భం అనేది కూడా మనం ధ్యానించాలి కదండి. మరి ఈ 4వ అధ్యాయంలో ఉన్న ప్రతి మాటని మనం ధ్యానిస్తుంటుండగా ఎల్లప్పుడూ ఆనందించండి అని చెప్తున్నాడు. దానికంటే ముందుగా మనం ఏ రీతిగా ఏక మనస్కులై మరి దేవునితో మరి సత్సంబంధం కలిగిన వారమే సమాధానంగా కూడా మనం ఉండమంటున్నాడు. అయితే 7వ వచనం చూద్దామని, దేవుని సమాధానం అంట యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. చూడండి ఇక్కడ మరి 4వ వచనం అయితే ఆనందించమంటున్నాడు. ఆనందించినప్పుడంట అన్ని వేళలా అన్ని విషయాల్లో ఆయన యందు ఆనందిస్తూ అన్ని విషయంలో మరి చింతించకుండా, అవును అండి ఆ మాట కూడా ఉంటుంది ఇక్కడ, మీరు మరి దేని గురించి చింతించకుండా ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపన చేత మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి నిత్యము ఆయన సన్నిధిలో గోచాడమని చెప్తుంది. అంత మాత్రమే కాదు, అప్పుడంట సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. ఆగండి, ఇక్కడ సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. జ్ఞానం ఏమిస్తుందండి? మనకి నెమ్మదినిస్తుంది, గెలుపునిస్తుంది, విజయాన్ని ఇస్తుంది, సక్సెస్ని ఇస్తుంది కదండి. అంటే ఏదన్నా విషయంలో మనం ఉన్నప్పుడు మన ఆ జ్ఞానం అనేది మరి దేవుడి ఇచ్చే జ్ఞానమే కావచ్చు, మనకు తలంపులే కావచ్చు, లేకపోతే ఇతరుల వల్ల తెచ్చుకున్న ఆలోచనలే కావచ్చు. ఆ జ్ఞానం ఏం చేస్తుందంటే మనకి విజయాన్ని ఇస్తుంది, మరి గెలుపునిస్తుంది, మరి ఓటమి లేకుండా కాపాడుతుందండి. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ జ్ఞానము మన జ్ఞానానికంటే కూడా మించినది ఏముందంటే లోకంలో సమాధానం. అవునండి, ఫస్ట్ మరి నువ్వు జయించినా, నువ్వు గెలిచినా, నువ్వు సాధించినా, నువ్వు మరి అనుకున్నది వరకు ముందుకెళ్తే మరి నీకు మొదటగా వచ్చేది ఏంటంటే సంతోషం. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే మొట్టమొదటిగా మీరు సంతోషించండి, ఆనందించండి, దేని గురించి చింతించకుండా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన విజ్ఞాపనతో మీరు ఆనందిస్తూ దేవుని వైపు మీరు చూసినప్పుడు అన్ని జ్ఞానముల కంటే మించిన, అవునండి ఇదిగో దేవుని జ్ఞానం కంటే కూడా ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు, సమస్త, మరి దేవుని జ్ఞానం అని చెప్పట్లేదు కానీ సమస్త జ్ఞానం అంటే అవును కదండి. మనం ఒక్కొక్కసారి దేవుని జ్ఞానం మీద ఆధారపడము, సొంత జ్ఞానం మీద ఆధారపడి వెళ్ళిపోతూ ఉంటాం, అడ్డదిడ్డుదారులు వెళ్ళిపోతూ ఉంటాం, సొంత జ్ఞానంతో కరెక్టే ఇది అవును అనుకుంటే వెళ్ళిపోతూ ఉంటాం, ఎక్కడో త్రొట్టిల్లుతూ ఉంటాం. కానీ ఇక్కడ వాక్యం చెప్తుంది ఏంటంటే, అవునండి సమస్త జ్ఞానమున కంటే నీకున్న ఎడ్యుకేషనే కావచ్చు, నీకున్న తలాంతలే కావచ్చు, నీకున్న ఏ దాన్ని బట్టి ఇప్పటివరకు నువ్వు సక్సెస్ఫుల్గా వెళ్ళావేమో, కానీ ఇక్కడ ఇప్పుడు పడిపోయిన పరిస్థితిలో ఉన్నావో, కానీ ఇప్పుడు అదే జ్ఞానాన్ని పట్టుకొని అయ్యో ఇంతవరకు వెళ్ళాను, ఇప్పుడు అదే జ్ఞానం పనిచేయట్లేదు, మరి ఆ జ్ఞానంలో ఇప్పుడు నేను ఓడిపోయాను, అది నాకు ఫలింపునివ్వట్లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఆ సమస్త జ్ఞానం, నీకున్న సమస్త జ్ఞానం కంటేను, లోక జ్ఞానం కంటేను, అన్ని జ్ఞానముల కంటేను మరి గొప్పదైన దేవుని సమాధానము అనేది మరి యేసుక్రీస్తు వలన మీ హృదయంలో మీ తలంపులకు కావలిగా ఉండను. తలంపులకి కావాలి అంట, ఆలోచనలకి కావాలి అంట, హృదయములకి కావలిగా ఉన్నప్పుడు మనకి ఆటోమేటిక్గా ఏమొస్తుంది తెలుసండి, విజయం వస్తుంది, నెమ్మది వస్తుంది. ముందుగా మనం చేయవలసింది ఏంటంటే ఆనందించమంటున్నాడు. చూడండి మరి నేను అపేక్షించున్న నా ప్రియులారా, నా స్నేహితులారా, ఇదిగో నా పట్టకైతే ఇదిగో ఆయన ఏమంటారు, నేనైతే ఆనందిస్తున్నాను, మరి నా కిరీటమై ఉన్నారు మీరంతా కూడా, నా ఆనందమై ఉన్నారు మీరంతా అనుకుంటూ ప్రభువునందు ఏక మనసు కలిగే ఉండండి అని చెప్తూ మరి అలాగే మరి ఎవరైతే ఈ పరిచర్యకి సహాయం చేస్తున్నారో వారికి మీరు సహాయం చేయండి, ఇంతవరకు ఎంతమంది అయితే మన పరిచర్యని సపోర్ట్ చేశారో వారికి సహాయం చేయండి అనుకుంటూ మాట్లాడుతూ వెళ్తూ మరి ఆనందించమని చెప్తున్నాడు. ఆనందించడం వల్ల వచ్చే మరి లాభాలు కూడా చెప్తున్నాడు. ఏంటంటే మీ లోక జ్ఞానం, అన్ని జ్ఞానాల కంటే మించిన సమాధానము మనల్ని వెళ్తుందండి. అవునండి, ఇప్పుడు ఈ లోకంలో లేనిది సమాధానమే కదా, ఆ సమాధానం కోసమే కదా మనం ఎంత పాకులాడుతున్నాము. ఏమున్నా లేకపోయినా, డబ్బులున్నా ఆస్తున్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా పర్లేదు, కానీ ఇప్పుడు సమాధానం కావాలని చెప్పేసి మనము పాకులాడుతూ ఉన్నాము. ఆ సమాధానము మనల్ని ఏళ్తుందంటే అంతకన్నా ఏం కావాలండి? అది కూడా దేవుని సమాధానం, క్రీస్తు చేసినందునే సమాధానం మన హృదయాలని. అంత మాత్రమే కాదు, మన తలంపులను కూడా చూడండి, పిచ్చి తలంపులు వస్తున్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు, మైండ్ పని చేయట్లేదు అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ ఆ మైండ్లో కూడా సమాధానం ఇవ్వగలిగిన ఆనందము దేవాది దేవుడు మనకి ఇవ్వబోతున్నాడంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మెట్టుకు సహోదరులారా, మరి తర్వాత వచనాలు చూసినప్పుడు మరి ఏమంటున్నా అంటే, ఏది సత్యమైనదో, ఏది రమ్యమైనదో, ఏది మంచిదో, ఏది యోగ్యమైనదో, ఇలాంటి వాటిని గురించి మీరు ఆలోచన చేయండి, అలాంటి వాటిని మీరు అనుసరించండి అని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు,
తర్వాత మీరు చూస్తే అలా మీరు చేసినప్పుడు అప్పుడు దేవుని సమాధానం మీకు ఇంకా తోడుగా ఉంటుంది. చూడండి, మొట్టమొదటిగా ఇక్కడ మీరు ఆనందిస్తూ దేవుని వైపు చూస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే దేవుని సమాధానం మిమ్మల్ని ఏలుతుంది, మిమ్మల్ని నడిపిస్తుంది, మీకు కావలిగా ఉంటుందంట. మళ్ళీ తర్వాత చూసినప్పుడు ఇవన్నీ మీరు మంచి మార్గములు మంచివనేవి మీరు ఎతుకుతూ ఉంటే అంగీకరిస్తూ ఉంటుంటేగా ఏమవుతుందంటే దేవుని యొక్క సమాధానం అంట మనకి నిత్యము నిరంతరము తోడే ఉంటుందని చెప్పేసి దేవాది దేవుడు చెప్తున్నాడు. అయితే ఇక్కడ మళ్ళీ ఒక మాట చెప్తున్నాడు. ఇక్కడ పౌలు భక్తుడు మరి ఒక చక్కటి సందర్భం గురించి మాట్లాడుతున్నాడు, ఇచ్చుట గురించి, తీసుకున్నట గురించి, మరి ఆఫరింగ్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు తెలుసండి, మరి ఆ పిలిపిల రాసిన పత్రికలో మరి వారితో మాట్లాడుతున్నాడు. ఏంటంటే మీరు నా విషయంలో ఎంతో ధన్యులు, ఎందుకంటే మీరు నిత్యము నా ప్రతి అవసరతను మీరు తీర్చి ఉన్నారు అని చెప్తూ ఒక చక్కటి మాట ఉంటుందండి. ఇదిగో అంటే ఈ మాట కూడా మనం ధ్యానిద్దాము. మరి అక్కడ ఏమంటున్నా అంటే 15వ వచనంను చూసినప్పుడు నేను చూడండి, ఫిలిప్పియులారా సువార్త నేను బోధింపనారంభించి మసిదోనికలో నుండి వచ్చినప్పుడు మరి ఇచ్చు విషయములో పుచ్చుకొను విషయములో మీరు తప్ప ఏ సంఘము వారు కూడా నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరములు తీర్చుటకు సహాయము చేసేది. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే అక్కడ పౌలు భక్తుడంట మొట్టమొదటిగా తన సువార్త బోధించడం ఆరంభించినప్పుడు మరి ఈ ఫిలిప్పుల దగ్గరికి ఆయన వెళ్ళినప్పుడు మరి వారు ఈ మసదోనికల్ సంఘం ద్వారా పరిచర్య చేస్తున్నప్పుడు, అక్కడ సంఘంలో పరిచర్య చేసినప్పుడు, అలాగే తెస్సలోనికల దగ్గర పరిచర్య చేస్తున్నప్పుడంట ఈ ఫిలిప్పీయులంట మరి సమాధానము కలిగి మరి నెమ్మది కలిగి నేను అనుకుంటున్నాను మరి పౌలు భక్తుడి ద్వారా ఎంతో ఆశీర్వాదాలు దీవెనలు పొందుకొని క్రీస్తు కృపని అనుభవించుకుంటూ మరి ఇక్కడ మరి ఇచ్చుటలోను మరి పుచ్చుకునుటలోను వీరు మరి పౌలుతో పాలు భాగస్సులు అయ్యారంట. అంత మాత్రమే కాదు, దాన్ని బట్టి ఇక్కడ పౌలు భక్తులు ఎంత సంతోషిస్తూ మాట్లాడుతున్నారో తెలుసా, అవన్నీ కూడా నా అక్కర్లు అవసరతలు అన్నీ కూడా తీర్చాయి, మరి అందరూ బట్టి సంతోషిస్తున్నాం. అంత మాత్రమే కాదు, దాన్ని బట్టి ఏదండి అవన్నీ కూడా సమస్తము అంటే నా మట్టుకైతే నాకు సమృద్ధిగా ఇవ్వబడింది, నాకు మాట్లాడుతున్నాడు అక్కడ, మరి నాకైతే సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, కానీ మీరు పంపిన ఈ వస్తువులన్నీ కూడా మరి ఎలా ఉన్నాయని చెప్తే ఎలా ఉన్నాయని చెప్తున్నాడంటే ఇక్కడ మరి దేవునికి మనోహరమును సువాసమును దేవునికి ప్రీతికరమైన మరి ఇష్టమైన యాగమయ ఉన్నాయంటున్నాడు. చూడండి, ఈయనకు పంపించిన కానుకలంట, ఈయన అవసరతలు తీర్చడం అంట, ఈయన పర్సనల్ నీడ్స్ విషయంలో వారు పంపించినప్పుడు ఈయన అవి పొందుకున్నప్పుడు మరి అవసరతలు తీర్చినప్పుడు అంట అవి దేవునికి మరి ఎలా ఉన్నాయనేది చూస్తే చూడండి ఎంత చక్కటి మాట, మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమును అయిన యాగమునే ఉన్నవని చెప్పేసి అంటున్నాడు. అంత మాత్రమే కాదు, నేనేదో మీ దగ్గర నుండి ఆశించి నేను మళ్ళీ మాట్లాడట్లేదు, కానీ ఇవన్నీ కూడా ఈ రీతిగా మీరు నా అవసరతలు తీర్చినప్పుడు దేవాది దేవుడు వాటిని ప్రీతికరమైన యాగముగా మీ నుండి అంగీకరించాడు. ఒక మాట గుర్తు చేస్తున్నానండి, ఆయన అప్పుడు పౌలు భక్తుడు అంటే ఆయన ఒక యాజకుడు, ఒక సేవకుడు అని ఉన్నాడు. సేవకులకి మనం ఇచ్చినప్పుడంట జాగ్రత్తగా వినండి, మనము పాత నిబంధన ప్రకారంగా చూసినా కొత్త నిబంధన ప్రకారంగా చూసినా మరి అర్పణలు అనేవి మనం దేవునికి ఇచ్చినప్పుడు అవునండి సంఘంలో ఇస్తాము, సేవకులకు ఇస్తాం, సేవ నిమిత్తం మనం ఇస్తాం, అంటే మనం దేవునికి ఇస్తాం, యాక్చువల్గా దేవునికి ఇస్తాం. ఎవరికి ఇస్తాము, ఏ రూపంలో ఇస్తాము, ఎట్లా ఇస్తాం అనేది సెకండరీ, కానీ మరి పరిచర్య కానీ సేవకులకు కానీ సంఘంలో కానీ మనం ఇచ్చినప్పుడంట అదేమవుతుందంటే లేవీలకు స్వాస్థ్యముగా అని చెప్పేసి దేవాది దేవుడు నిబంధనగా మాట్లాడుతున్నాడు. ఎస్ అండి, ఆయన అంటే ఈ లేవీల స్వాస్థ్యం ఏమై ఉంది, యాజకుల స్వాస్థ్యం ఏముంది, మరి యాజకులకి ఈ లేవీలకి మరి ఆ జీతం ఏమై ఉన్నది అనేది చూస్తే ఓకే, దేవుడైతే పరలోకం నుండి ఇస్తాడు, ఆయన ఏదో ఒక రకంగా ద్వారాలు తెరిచి ఇస్తాడు, ఆయన ఏ రకంగా అయినా సమకూరుస్తాడు. కానీ ఇక్కడేం మాట్లాడుతున్నాడు అంటే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే మరి దేవాది దేవునికి అర్పిస్తున్న అర్పణలే లేవీలకి స్వాస్థ్యం అంటే యాజకులకి స్వాస్థ్యం అంట, సేవకులకి స్వాస్థ్యముగా మరి దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. అది ఆయన నిబంధనగా మరి యోవేలు గ్రంథంలోనూ మరి మలాకి గ్రంథంలోనూ కూడా రాయబడుతుందని, అందుబట్టి నిజంగా దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆ రీతిగా అలా మరి సేవకులకి పరిచర్యకి మరి మీరు ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా అండి, మరి దేవునికి అది సజీవ యాగంగాను మనోహరమైన సువాసనగాను ప్రీతికరమైన మరి ఇష్టమైన యాగముగాను మరి దేవుడు అంగీకరిస్తాడంట. అంత మాత్రంతో అక్కడితో ఆపాడు దేవుడు. కానీ తర్వాత చక్కటి మాట మనం ఎప్పుడు ధ్యానించే మాట, మరి ఒట్టిగానే మీరు ప్రార్థన చేస్తే సరిపోదు, అట్టిగానే మరి ఏకీభవిస్తే సరిపోదు, కానీ ఇదిగో ఇన్ని గొప్ప సత్యాలు అలాంటి మీరు ఇవ్వాలి, సేవకులు కంపల్సరీ మీ దగ్గర లేకపోయినా ఇవ్వాలని నేను అనుకోవట్లేదు, కానీ మీ మొక్కుబడులను కావచ్చు, లేకపోతే మీరు ఏర్పాటు చేసుకున్న తలంపులను బట్టి కావచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మేబీ మీరు ఇవ్వడం తప్పు కాదు, ఇవ్వకపోయినా తప్పని నేను చెప్పట్లేదు, కానీ ఏదేమైనాను
వాక్యాన్ని బోధించడం నా బాధ్యత కాబట్టి నేను చెప్తున్నాను. ఈ సందర్భంలో ఉన్న శ్రేష్టమైన వాగ్దానాల గురించి ధ్యానిస్తూ మనం మాట్లాడుతున్న మాటలండి ఇవి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున, మరి అంత మాత్రమే కాదు, అప్పుడేమవుతుందంటే చూడండి, అప్పుడేమవుతుందంటే కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరత, అంటే మీరు ఇచ్చినప్పుడు మీ ప్రతి అవసరత కూడా దేవుని అందు తీర్చబడును గాక అని దీవిస్తున్నాడండి ఇక్కడ పౌలు భక్తుడు. అంత మాత్రమే కాదు, మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములు మహిమ కలుగును గాక, ఆమేన్ అని చెప్తా ఉన్నాడు. అవునండి, దేవునికి మహిమ కలుగును గాక. దీనికంటే మధ్యలో ఒక చక్కటి సాక్ష్యము పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఇదిగో మరి నన్ను గురించి మీరిన్నాళ్ళు మరలా యోచన చేయించున్నారు, ఇన్ని రోజుల తర్వాత యోచన చేస్తున్నారు, మధ్యలో గ్యాప్ వచ్చిందేమో, ఒకప్పుడు నాకు ఇచ్చి ఉన్నారు, మళ్ళీ ఇవ్వాలనుకుంటున్నారు, వాట్ ఎవర్ ఇట్ మీ మధ్యలో గ్యాప్ వచ్చింది, ఎందుకంటే మీకు అవకాశం రాలేదు, కానీ నన్ను మీరు దీవించాలనుకుంటున్నారు, నా అవసరతలు తీర్చాలనుకుంటున్నారు, అందును బట్టి సంతోషమే. కానీ నేను ఒక మాట చెప్తున్నానని చెప్పేసి అంటున్నాను. ఏంటంటే, నాకు కొదువ కలిగినను నేను ఎలాగూ చెప్పుటలేదు, నాకు కొదువ కలిగిందని నేను చెప్పట్లేదు, కానీ ఇదిగో నేను ఏ స్థితిలో ఉన్నాను చూడండి, చక్కటి మాట, నేనే స్థితిలో ఉన్నాను. ఇది సేవకులు వినాల్సిన మాట, ఇది దైవజనులు వినాల్సిన మాట. ఏంటంటే మరి ధ్యానించాల్సిన మాట, నాకు కొదువ కలిగిందని నేను ఇలాగ చెప్పటలేదు, కానీ నేనే స్థితిలో ఉన్నాను, ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండట నేర్చుకొని ఉన్నాను అంటున్నాడు. ఏ స్థితిలో ఉన్నాను నేను సంతృప్తిగా ఉండడం నేను నేర్చుకున్నాను అని చెప్తున్నాడు. ఆ తర్వాత దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. అంత మాత్రమే కాదు, దీన స్థితిలోను సంపన్న స్థితిలోను, మరి అంత మాత్రమే కాదు, ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ, మరి కరువులోను, మరి అలాగే ఆకలి విషయంలోనూ సమృద్ధిగా ఉన్నను, లేమిలో ఉన్నను, మరి ఏ విషయంలో ఉన్నానో నేను మాత్రము నేర్చుకున్నాను, ఉండగలను. నాకు కరువున్నా నాకు చింత లేదు, నాకు లేకపోయినా చింత లేదు, నాకు ఆకలి కలిగి ఉన్నా నాకు చింత లేదు, నేను మరి కడుపు నిండా తిన్నను నాకు చింత లేదు. ఎందుకంటే ఇక్కడ మాట్లాడుతున్నాడు మాట ఏంటంటే, ఎందుకంటే ఇక్కడ నన్ను బలపరచు అని అందు నేను సమస్తము చేయగలను, అయినను నా శ్రమల్లో మీరు పాలు పుచ్చుకొనిరని మంచి పని అని పిలుపులారా అని చెప్తున్నాడు. చూడండి, ఎంత చక్కటి మాట. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొని రని వారి గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఇక్కడ చూస్తే ఆయన కరువులో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు, ఆకలితో ఉన్నాడు, బాధలతో ఉన్నాడు, ఇవన్నిట్లో ఉన్నను కూడా ఆయన మరి ఆగిపోక సాగిపోయిన పాత్రగానే నిలబడ్డాడు. నేను అన్ని విషయాలలో నాకు తెలుసండి, మరి ఈ రోజుల్లో డిమాండింగ్ పాస్టర్స్ ఉన్నారు, అంటే డిమాండ్ చేసే వాళ్ళు ఉంటారు. అలాగే అంటే ఈ విషయం నాకు ఎలా తెలుసు అనేది చూస్తే, ఒకసారి నా అనుభవం అండి, ఒక సంఘస్థుడు నన్ను ఈ వాక్యం చూసి మరి నా సాక్ష్యం విని ఒక దగ్గర నేను బోధించినప్పుడు, మరి వాళ్ళు, అమ్మ మీరు వచ్చి మరి మా సంఘంలో వాక్య పరిచర్య చేస్తారా అన్నప్పుడు, నేను తప్పకుండా వస్తాను, అదే నాకు కాలింగ్, తప్పకుండా వస్తాను అని నేను అన్నప్పుడు, వారు ఫస్ట్ ఫోన్ చేసి సరే అమ్మ మేము కనుక్కొని డేట్స్ చెప్తాము మరి అని అన్నప్పుడు నేను సంతోషించి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను, ఎందుకంటే తెలిసిన ద్వారాన్ని బట్టి సంతోషిస్తున్నాను. కానీ వెంటనే వారు మళ్ళీ ఒక కొంచెం సేపు తర్వాత మళ్ళీ కాల్ చేసి, అమ్మ ఏమనుకోకపోతే ఒక మాట, మాది చాలా చిన్న సంఘము, మేమైతే మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళలేమో, మీకంటూ మేము ఏ సదుపాయాలు ఇవ్వలేమో, మిమ్మల్ని హోటల్స్లో పెట్టలేమో, మీరు ఎంత డిమాండ్ చేస్తే మేము అంత ఇవ్వలేము అనేసరికి నాకు చాలా బాధేస్తుందండి, నిజంగా చాలా బాధేస్తుంది. అయ్యా అన్న మీరు ఏమనుకుంటున్నారు, నేను ఒక సేవకురాలిని, మీరు నాకు ఏమి ఇవ్వడం అనేది నాకు ముఖ్యం కాదు, అసలు మీరు ఇవ్వకపోయినా పర్లేదు, మీరు పిలిచారు, నేను వస్తున్నాను, మీరు ఏ డేట్స్ చెప్తారో చెప్పండి, నాకు అనుకూలమైతే అదే డేట్స్, లేకపోతే మార్చ్ అయినా సరే, ఏ డేట్ అయినా సరే నేను వస్తాను, కానీ దయచేసి డబ్బుల గురించి నా దగ్గర మీరు మాట్లాడకూడదు అన్నప్పుడు వాళ్ళు ఎంతో సంతోషించానండి. 1 కాదు 2 కాదు 3 రోజులు మరి వారు సంఘంలో, వారి ఊరిలో నేను నిజంగా వాడబడినప్పుడు వాళ్ళు ఎంతో దీవెన పొందుకున్నారు. దాన్ని బట్టి కూడా నిజంగా చాలా సంతోషం వేసిందండి. అంటే వాళ్ళు భయపడిపోయారు, అమ్మో మరి ఈ అమ్మగారు వస్తారో రారో, మరి ఎంత డిమాండ్ చేస్తారో అంత మేము ఇచ్చుకోలేకపోతే మనకు, అంటే అంటే వాళ్ళకి అనుభవం ఉన్నట్టుందండి ఆల్రెడీ. వాళ్ళు అలా అడిగారు, వాళ్ళు అలా అనుకున్నారంటే మేబీ అలా తీసుకునే వాళ్ళు ఉన్నారేమో, డిమాండ్ చేసే వాళ్ళు ఉన్నారేమో. నేను ఎవరి ఏ సేవకుల గురించి నేను మాట్లాడలేదు, నాకు అలాంటి వాళ్ళు ఎవరు తెలియదు, నేను ఎవరి గురించి వినలేదు, విన్నా కూడా నేను దేవుడికి నాకు మధ్యలో మౌనంగా ఉంటానండి. అందుని బట్టి దేవునికి మహిమ కలుగుగాక. నేనేం చెప్తున్నాను అంటే, మరి అలాంటి వాళ్ళు ఉన్నారేమో తెలియదు, కానీ ఇక్కడ పౌలు భక్తుడు క్లియర్గా చెప్తున్న మాట ఏంటంటే, ఉన్నను లేకపోయినాను, అవునండి మేమెవరమండి, దేవుని సేవకులము, మరి ఉచితంగా పొందుకుని ఉచితంగా ఇవ్వడానికి మాత్రమే మేము వచ్చిన వారమే, కానీ మరి దేవుని నుండి మరి ఏది ఆశించిన వారము కాదు. ఎందుకంటే ఆయన మమ్మల్ని ఎన్నుకున్నాడు, అంతకన్నా భాగ్యం లేదు, అంతకన్నా మాకు స్వాస్థ్యం లేదు. ఇక్కడ ఒక మాట ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ పౌలు భక్తుడికి వారి అవసరతలంతా వారు తీరుస్తున్నప్పుడు అంట, అది తనకి సంతోషం. ఇదిగో నువ్వు పంపించింది నాకు సంతోషమే, నా అవసరతలు తీరినాయి, అందును బట్టి సంతోషం అని పౌలు భక్తుడు అక్కడ వారితో చెప్తున్న మాట నిజమే.
కానీ అంతకంటే శ్రేష్టమైందంటే మీరు నాకు పంపించిన అవసరతలను బట్టి దేవాది దేవుడు వీటిని అంగీకరించి హల్లెలూయా అంగీకరించి దేవాది దేవుడికే అది యాగమైనది అని చెప్పినప్పుడు, అలాంటి యాగంగా అలాంటి హృదయపూర్వకంగా మీరు ఇచ్చినప్పుడు అది మీ అవసరతలు కూడా తీర్చి మీ కార్యములు కూడా జరిపించి ఆయన మహిమైశ్వర్యం చొప్పున మీ ప్రతి అవసరత కూడా తీర్చబడుతుంది. ఇదండి ఈ వాక్యాల్లో ఈ 4వ అధ్యాయంలో ఉన్న సత్యాలు. సో 4 వచనాలలో శ్రేష్టంగా మరి పిలుపు 4:13, 4:23, 4:19 గురించి మనం ధ్యానించాం. అలాగే ఈ చివరి నిమిషంలో నేను ఒక మాట మాట్లాడాలనుకుంటున్నాను. మరొకసారి 4వ అధ్యాయం చివరి వచనమని ఏంటండి? కృప. మనం స్టార్టింగ్లో ధ్యానించాం ఏంటండి? కృప గురించి ధ్యానించాం కదండి. కృప ఎవరికి తోడే ఉందంట? యేసు ప్రభు యొక్క కృప మీ ఆత్మతో ఉండును గాక. వావు, దేవునికి మహిమ కలుగును గాక. అవునండి, మీ ఆత్మతో ఉండును గాక, మీతో ఉండును గాక. అలాగే మరి మీ జీవితాలకి, మీ పరిచర్యలకి, మీరు కుటుంబాలకి, మీరు చేస్తున్న ప్రతి పనికి మరి అంత మాత్రమే కాదు, మీ ఆత్మలకి మరి దేవుని కృప తోడే ఉండను గాక. హల్లెలూయా. ఈ మాట నేను ఎందుకు మరలా చెప్తున్నాను స్ట్రెస్ చేసి అంటే, నిజంగా ఆత్మ విషయంలో మనము ఎన్నో మాట్లాడగలం కదండి. మరి ఆత్మ అంట మనల్ని బ్రతికిస్తుంది, ఆత్మ మనల్ని నడిపిస్తుందని కూడా దేవాది దేవుడు చెప్తా ఉన్నాడు. ఆత్మ ద్వారానే మనం నడిపించబడాలి, ఆత్మ ద్వారానే మనం జీవించాలి. శరీరము కాదు, ఇంకా నేను కాదు, కానీ దేవుని ఆత్మనే నన్ను నడిపించాలని చెప్పేసి మనం నేర్చుకోవాల్సిన వారంగా ఉన్నామో, మనం ఎప్పుడైతే క్రీస్తును రక్షకుడిగా అంగీకరించుకున్నామో, ఎప్పుడైతే యేసు ప్రభువారిని మన హృదయాంతరంగంలోనికి మనము స్వీకరించుకున్నామో, ఇంకా మీదట మనము కానే కాదు, మనదంటూ ఇంకేమీ లేదు, కానీ సమస్తం ఆయనదే. అందుకోసమే ఏ విషయంలోనూ చింతించకుండా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆనందంగా ఉండడం మన బాధ్యత. అంత మాత్రమే కాదు, ఏమున్నను లేకపోయినను పాత నిబంధనలు హబక్కు చెప్పాడండి అదే మాట. మరి అదే విషయంలో ఏమున్నను లేకపోయినను నేను మరి ఏంటంటే అడ్జస్ట్ అవ్వగలను. నాకున్నను లేకపోయినను, నాకు లగ్జరీస్ ముఖ్యం కాదు, మరి నాకు ఇది ఉంటేనే అది ఉంటేనని కాదు, కానీ ప్రతి విషయంలో నేను అడ్జస్ట్ కాగలను అని చెప్పేసి మరి ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్న మాట ఎంత సంతృప్తి అంట. ప్రతి విషయంలోనూ, అన్ని స్థితులలోనూ, ప్రతి స్థితిలోనూ, మరి ఉన్నత స్థితిలోనూ లేమిలోనూ కూడా నేను సంతృప్తి కలిగి ఉండట నేర్చుకుని ఉన్నాను అంటున్నాడు. మేబీ అంటే అంతకుముందన్న ఆయనకు అలవాటు లేదు, కానీ నేర్చుకుని ఉన్నాడంట. అంటే దేవాది దేవుడు నేర్పించాడు. అన్నిటికంటే సంతోషకరమైనది, దేవుడు తనతో ఉన్నాడు, దేవుడు తనలో ఉన్నాడు, దేవుడు తనని వాడుకుంటున్నాడు. ఇంతకంటే గొప్ప ఆస్తి, ఇంతకంటే గొప్ప ధన్యత, ఇంతకంటే గొప్పది ఏ సేవకుడికైనా, సేవకురాలకైనా, విశ్వాసికైనా ఉంటుందా అండి? ఉండదు. కాబట్టి అంతకన్నా ధన్యత ఇంకొకటి లేదు. కాబట్టి ప్రార్థనతో ముగించుకునే ముందు ఒక చక్కటి మాట మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మీకు ఐశ్వర్యము కావాలా, మీకు సంతోషము కావాలా, మీకు సమాధానము కావాలా? మరి ఈ వాక్యానుసారంగా మనము నిలబడదాం. అంటే ఇక్కడ డబ్బులు ఇవ్వడం గురించి నేను మాట్లాడట్లేదని దయచేసి మళ్ళీ నన్ను అపార్థం చేసుకోవద్దు. కానీ ఆయన ఎందు నిరీక్షణ కలిగి ఆయన ఈ వాక్యంలో చెప్పినవన్నీ మనం నెరవేర్చుకుంటూ ముందుకు సాగినప్పుడు ఖచ్చితంగా దేవాది దేవుడు మనతో ఉండి మనల్ని మన ఆత్మలతో ఆయన కృపతోడే ఉండి మనం నడిపించును గాక. ఆత్మ రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనదని మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రమయ్యా. అయినా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలోకి వెళ్ళి చక్కటి సత్యాల్ని ప్రభా మేము ధ్యానించి ఉంటుండగా ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. వారి అవసరతలు తీర్చండి అయ్యా ప్రభా, వారి అక్కల్ని తీర్చండి అయ్యా, వారికి సంతోషాన్ని, సమాధానాన్ని ప్రభా, మరి ముఖ్యంగా నీ కృప వారిని ఏలును గాక, వారి ఆత్మల్ని ఏలును గాక. నైనా తండ్రి, ఈ లోకంలో మట్టి అంతా కూడా భూలోకంలోకి వెళ్ళి ఉంటుంది ప్రభా, ఇక్కడే వదిలేస్తాం, కానీ ఆత్మ మాత్రం నీ దగ్గరికి రావాల్సిన ఆత్మని ప్రభా నీ కృపతో నిత్యము నిరంతరం కాచి కాపాడమని యేసుక్రీస్తు నామములో మరొక్కసారి ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.